2023 ఎన్నికల ముందు కూడా మీరు మా మా సహచరులుగా వీళ్ళంతా రాజగోపాల్ గారు కానీ, తర్వాత వివేక్ గారు, మా జితేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, మాకు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, జూపల్లి కృష్ణారావు అంటూ మన అందరి ఏజెండా, మన అందరం కేసీఆర్ బాధితులం కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టాలంటే మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉందామనుకున్నాం. ఇప్పుడు మీరు ఉన్న ప్లాట్ఫామ్ సరిపోతలేదని మీరు అనుకుంటాను కాబట్టి సరిపోయే ప్లాట్ఫామ్ మీద కొట్లాడతామని చెప్పి కూడా ఇచ్చిండ్రు. అందరు నేను కూడా పోయి ఉండే, వాస్తవంగా నన్ను కూడా రమ్మన్నారు. ఒకవేళ నిజంగానే పదవి కోసమే అయితే నేను కూడా వాళ్ళ లెక్క పోయి అక్కడ గెలిచి మంచిగా మంత్రో ఏదైనా డిప్యూటీ సీఎం ఏదో అవుతుంది కదా. అంటే మేము అట్లా పదవుల కోసం పాకులాడేటువంటి వాళ్ళని కాదనే విషయం అర్థం కావాలి. మాకు కమిట్మెంట్, మాకు లెక్క, మాకు పత్రం ఉంటుంది తప్ప వట్టిగానే ఉండదు. తర్వాత ఇంకోటి అది రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది. రాంగ్ కాన్సెప్ట్ ఉండదు. ఎక్కడో కాదు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీఆర్ఎస్ పార్టీ పుట్టంగానే వాళ్ళకెళ్ళే పుట్టుకొచ్చింది నాయకులంతా కూడా. అనేక పార్టీల నుంచి వచ్చిండ్రు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, జెండాలను పక్క పెట్టండి, పార్టీలను పక్క పెట్టండి, సిద్ధాంతాలను పక్క పెట్టండి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు రండి అంటే అందరు వచ్చిండ్రు, పోయిండ్రు, గెలిచిండ్రు. ఇలా మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇలా చక్కన పోతే ఇంకో పార్టీలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ కాగానే ఈ పార్టీకి వచ్చారు. అంటే పార్టీలు కొద్దిమంది అవసరాల కోసం మారుతుండొచ్చు, మంత్రిపదవుల కోసం మారుతుండొచ్చు. కానీ ఇప్పుడు నేనున్నా వాస్తవంగా నేను చేసింది రైట్ అని అనుకోవట్లేదు. నేను నాలాంటి వాడు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. ఉక్కిరిపికి కొంతమంది అన్నారు ఆస్తులు కాపాడుకోవడం పోస్తారు. ఏం ఆస్తులు కాపాడతారు? ఏం కాపాడతారు వాళ్ళు? కేసీఆర్ అంటూ ముఖ్యమంత్రిగా ఉండగా తన శక్తి ఎంత ఉందో అంతే దారపోసి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది తప్ప ఎవరు ఏ నాయకుని దగ్గర పోయి ఎవరెవరు పోయి నన్ను కాపాడాలని ప్రాధాయపడాల్సిన అక్కర్లేదు. చిల్లరమ్మ కామెంట్స్ అన్నాడు, చిల్లర మాటలు మాట్లాడతారు కొంతమంది, కొన్ని రకరకాల మాట్లాడు, ఇట్లా అని అట్లా అని. వాడి గురించి ఏం చెప్తా నేను? మేము సోషల్ మీడియాలో ఉంటున్నాం కాదు, ఊకే మీడియాలోకి వచ్చడం కూడా కాదు, నేను చెప్పుకుంటాను కూడా కాదు. చెప్పుకొని పెడతా ఉంటారు వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకునే వాళ్ళం, ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం, మేము శ్రమను నమ్ముకునే వాళ్ళం, మేము సోషల్ మీడియా నమ్ముకునే వాళ్ళం కాదు, లేదా పేడ్ ఆర్టికల్స్ రాయించుకొని వచ్చేసుకోవడం కూడా కాదు, మేమే చేసుకొని మీడియాలో ఉండటం కూడా కాదు, ఊకే మీడియాలోకి రావాలనేటువంటి ఆరాటం ఉండడం కూడా కాదు. మనిషి సెన్సిటివ్గా ఉంటారు. రాజకీయాలు అందరు బ్లంట్ ఉంటారని, అందరూ చెడిపోయిందని ఇట్లాంటి ఆలోచన మంచిది కాదు. ఎక్కడో సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు, స్పందించే వాళ్ళు ఉంటారు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేనేం పంపలేదు. ఓపెన్ చెప్తున్నా కదా, ఇప్పుడు మేము ఎంపీలం. ఇప్పుడు నేను ఎంపీ ఇక్కడ, నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. కానీ ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్. నా పార్లమెంట్ పరిధిలో ఎవరు డివిజన్ అధ్యక్షులు ఉండాలి, ఎవరు రాష్ట్ర కమిటీలు ఉండాలి, ఎవరు కార్పొరేట్ ఉండాలి అనేది నాకుండే అవగాహన వేరే వాళ్ళకుండే ఆస్కారం లేదు. తప్పకుండా అంటాం కదా, మేము చేయకపోతే ఎవరు చేస్తారు? మేమే చేయాలి కదా. ఇప్పుడు మనకి 3 మున్సిపాలిటీ ఎన్నికలని గట్లంటే నేను హైదరాబాద్లో ఎమ్మెల్యే ఉన్నా, నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా, 25 ఇయర్స్ నుంచి ఉన్నా. కానీ మీ పార్లమెంట్ పరిధి కాగా అన్నారు, నేను పోలేదు అక్కడికి, అవసరం లేదే చేసుకునేది అనుకున్నా. ఎన్నడూ మేము మున్సిపాలిటీ చైర్మన్ ఓడిపోలే అక్కడ, ఎన్నడూ జడ్పీటీసీ ఓడిపోలే మేము అక్కడ, ఎంపీపీలు ఓడిపోలే అక్కడ. వద్దు నీ పరిధి ఇక్కడే అన్నారు. మంచిదని మా పరిధి ఇక్కడే చేసుకున్నామని చెప్పినాం.